ఆ మాటలు వింటూనే ఆశ్చర్యపోయాను. కానీ, ఈ విషయం మనిద్దరి మధ్యే ఉండాలి. నీకన్నీ తెలిసుండి కూడా ఈ పని చేయడం నాకేం నచ్చడం లేదు. నేనసలు పెళ్ళే చేసుకోనని ఎంత మొండికేసినా అమ్మ చచ్చిపోతానని బెదిరించడం వల్ల ఇలా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్షణం నుండి భార్యగా నటించడం నీ జీవితమవుతుంది. నాపై కలలు మాత్రం కనకు. కొందరి జీవితాలు కురవని మేఘాలు. వాటిని కరిగించి మొలకెత్తాలనుకోవడం తెలిసి తెలిసి సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. కన్నార్పకుండా చూస్తూ అన్నాడు. ఈ విషంలాంటి విషయాన్ని నువ్వే భరిస్తావో, తలా కొంత పంచుతావో నీ ఇష్టానికే వదిలేస్తున్నా. కాస్త దూరంలో క్రింద ఒక దుప్పటి పరిచి దిండును తలకాంచుకొని కళ్ళు మూసుకున్నాడు. బావా, పెళ్ళంటే తెలీని వయసులోనే నువ్వే కావాలనుకున్నాను. ఎలాగోలా నిన్ను గెలుచుకున్నాను. ఆ గెలుపు నా ఓటమైంది. నువ్వే కావాలనుకున్నప్పుడు మరెన్నింటినో వదిలేసుకోవాలి. అందులో ఈ జీవితమొకటి. నా మనసుకు గొంతున్నా, నీ గొంతుకు మనసున్నా ఎంత బావుండు అనుకున్నాను నేను. నేనింకా నిలబడే ఉండటం చూసి, మనిద్దరిలో ఎవరు నటించడంలో ఫెయిలయినా మన మధ్య ఈ మాత్రం సంబంధం ఉండటం కష్టం. అందుకే ఈరోజు నీ జీవితంలో అతి మామూలు రాత్రనుకొని నిద్రపో అంటూ అటు తిరిగి పడుకున్నాడు. చెక్కి పడేసిన శిల్పం మాదిరి కదలకుండా బెడ్‌పై కూర్చుండిపోయా. కళ్ళ ముందు శూన్యం. చెవుల్లో హోరు. మనసు మొత్తం ధూపం. తల తిప్పి అటోసారి చూశాను. తన రగిలే మనసులో, బొగిలే గుండెలో నా స్థానం లేదనిపించేలా కనబడ్డాడు. ఒక్కో జ్ఞాపకం కంటి రెప్పలపై బరువుగా రాలుతూ నిద్రను వాలనివ్వడం లేదు కళ్ళపై. అది మా శోభనం రాత్రి. వారం రోజులు ఎలా గడిచాయో బాగానే నటించామక్కడ. ఊటూరు నుండి కరీంనగర్ వచ్చి 2 రోజులవుతోంది. అవసరానికి మాటలు, ఏ మాత్రం టచ్ లేకుండా చక్కగా కాపురం చేస్తున్నాం. తను 10కి ఆఫీస్‌కెళ్ళిన వాడు 6కి తిరిగి వస్తాడు. తనెళ్ళాక దినపత్రిక నుండి మాసపత్రిక వరకు చదివింది విపులంగా చదువుతూ రోజులను ఏరి పారేస్తున్నాను నేను. కొత్త కావడం చేత ఇంకా ఎవరూ పరిచయం కాలేదు. ఎక్కడ కాపురం ముచ్చట్లు అడుగుతారో అని కూడా చొరవ చూపించలేకపోతున్నా. ఆ రోజు ఆదివారం. నాక్కాస్త ఆసక్తి కలిగింది. ఈ రోజంతా ఇంట్లోనే ఉంటాడు కదా అని. నేను వంటింట్లో ఉన్నాను. బనియన్ కనిపించడం లేదంటూ వచ్చి నుంచున్నాడు. తల పచ్చిగానే ఉంది. ఆ ఛాతీపై ఉన్న టవల్ నా పార్టీకి చెందినట్లుంది. వెంట్రుకల్లో దాగిన నీటి బిందువులు ముత్యాలనిపించేలా కనబడుతున్నాయి. తనతో పాటే బీరువా దగ్గరికి చేరుకున్నాను. నిజమే, నా బట్టలతో ఉందది. తీసి చేతికిచ్చాను. తీసుకోవడానికన్నట్లు చేయి చాచి టవల్ వదిలేశాడు. అంతే. నిండైన బంగారు రంగు ఛాతీ. ఒక్క క్షణం చూశాను. ఒళ్ళు జల్లుమంది. గిర్రున అటు తిరిగి తడబడుతున్న అడుగులతో వచ్చేశా. అదే దృశ్యం కళ్ళనిండా. మగవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా? ఒక్కసారి, ఒక్కసారి ఆ గుండెని ముద్దు పెట్టుకుంటే నవ్వొస్తుంది. కలలు కనొద్దని చెప్పాడుగా. నువ్వూ కూర్చో అన్నాడు వడ్డిస్తుంటే. ఎదురుగా కూర్చోబోతుండగా మనసు దృఢంగా ఉంటే ఏ క్షణమూ బలహీనమైంది కాబోదు. ఇప్పుడు జరిగిన సంఘటన ఉద్దేశించి కావచ్చు అన్నాడు. బాధనిపిస్తోంది కదూ! నీపై నాకెలాంటి కోపమూ, ద్వేషమూ లేదు. నిజానికి ఏ భావమూ లేదు. ఎందుకిలా కావాలని జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నావ్? అదీ ప్రశ్నే నన్ను మాట్లాడించడానికా? నా మౌనం తనకేమనిపించిందో మరేమీ అడగలేదు. సాయంత్రం జాజులు కోసుకుంటుండగా, ఏంటీ కోపమా? మాట్లాడితే నీ ముల్లేం పోయింది? అంటున్నాడు తను కూడా పూలు తెంపుతూ. పరిపరి విధాల చక్రభ్రమణం చేస్తున్న మనసు చప్పున ఆగిపోయింది. చూడు, నన్నొక బాధ వెంటాడుతోంది. నా మూలంగా నీకేమైనా ఇబ్బంది కలుగుతోందా అని. అంతకంటే మూడీగా ఉండడం నాకు చేతనవును మరి. ఏదైనా మాట్లాడవా? ఆసక్తిగా అడిగాడు. ఏం మాట్లాడడం? గుండె నిండా పరుచుకున్న బావతో నటనే నా బ్రతుకవుతుందని చెప్పి మాట్లాడమంటున్నాడు. చూడు, నాకు తెలుసు బావ ఎవరినో ప్రేమించాడని. పెళ్లిదాకా వెళ్ళిన వారి ప్రేమను ఏ బలహీనతో ఓడించింది. ఒక రకంగా బావను ఆమె మోసం చేసింది పిరికితనంతో. ఈ విషయం ఇంట్లోనూ తెలుసు. తెలిసినా నేను పట్టుపట్టి బావనే కట్టుకున్నాను.
గెలిచాను. భావను భర్తగా పొందడమే లక్ష్యంగా. ఎన్నని ఎదురుచూపులు, అవన్నీ నిజమయ్యాయి. తనెవరినో ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు నిలదీసి అడగాలనుకున్నా. కానీ ఏదో నన్నాపింది. నాకు బయటి సంబంధాలు చూస్తుంటే బావకే తప్ప మరెవ్వరికీ ఛాన్స్ ఇవ్వనని ఎంత తెగింపు మాటలు, వాటికెన్ని చీవాట్లు. అయినా నాకీ జీవితం బాధగా లేదు. కారణం తనని చూస్తూ, తనని తాకిన గాలి నన్ను తాకితే చాలని ఎన్ని రాత్రులు కలల రాసులు కూర్చలేదు. ఇప్పుడిదంతా బోనసే. భావను నేను ఆరాధించాను. ఊహ తెలియక ముందు నుండే ప్రేమించాను. ప్రాణంగా ప్రేమించాను. అలాంటి భావను నేనెందుకు వదులుకుంటాను? ఆయన్నాకర్షించడానికి నేనేం చవకబారు వేషాలెయడం లేదు. మాట్లాడడమే తక్కువ. ఈ జీవితం ఇలాగే ఉంటుందనుకోను. మార్పు మనిషికైనా, మనసుకైనా, మరేదానికైనా సహజమని నమ్మేదాన్ని. అందని జాబిలి ఒళ్ళో వాలుతుంది. రాలని పువ్వు పెదవిపై విరుస్తుంది. మౌనంగా ఉండటమంటే అంతిష్టమా? బావ కళ్ళెత్తి నన్నే చూస్తున్నాడు. సిగ్గనిపించింది. చిరునవ్వు మొగ్గను చివరకంటూ తుంచి మామూలైపోయా. పాపం ఎంత ప్రయత్నించినా నా గొంతు స్పందించడం లేదు. మనసులో ఏముందో తెలుసుకోకుండా మాట్లాడమనడం వెర్రితనం అని చిన్నబోయిన ముఖంతో ఇంట్లోకి నడిచాడు. రోజులను నెలలు చేయడంలో ఆరితేరాను. ఒక యంత్రంలా మారిపోయాను. మరే కోరికలు లేని మనిషిలా మారాను. నిజంగా బావ చాలా గ్రేట్. ఎంత నిజాయితీగా ఉంటున్నాడు. కనీసం తాకడానికి కూడా అవకాశం లేకుండా ప్రవర్తిస్తాడు. నా అందం అతన్ని ఏమాత్రం గతి తప్పించడం లేదు. రాత్రి పడక సిద్ధం చేసుకుంటున్నాను. రేపు గుడికెళ్దాం అన్నాడు గుమ్మం దగ్గర నుండే. నమ్మలేదు. ఎక్కడా దేవుని ప్రస్తావన తేడు కదా బావా! ఆలోచనలకందని ప్రవర్తన అని నవ్వుకున్నాను. గాలితో ముంగురులు ఆడుకుంటున్నాయి నాతో నా ఆలోచనలు. గుడిలోకి వెళుతూ కొబ్బరికాయ, పువ్వులు కొనుక్కొని వచ్చాడు. ఈరోజు శ్రావణి పుట్టినరోజు అంటూ నా చేతిలో పెట్టాడు. అర్థమైంది. నా ఆశ్చర్యం తన కంటబడనీయకుండా ముందుకు నడిచాను. పూజారి పేరేంటని అడగ్గా శ్రావణి అన్నాడు. మీ పేరు అని తిరిగి అడిగితే ఒక్కరిదే చేయించండి అని ముక్తసరిగా చెప్పాడు బావ. పూజారి నన్ను ఓసారి పరీక్షగా చూసి తన పని కానిచ్చాడు. బావ ఇంకా శ్రావణిని మరవలేకపోతున్నాడు. ఇలా ఎన్నాళ్ళుంటాడు? ఇంటికొచ్చాక పాయసం చేశాను. ఆనందంగా అమృతం ఆరగించడానికి తను నా సొంతం కాలేదు అంటూ పాయసం పక్కకు నెట్టాడు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మనుషులకు దేవుడితో పని గాని, కళ్ళకు కన్నీటి అవసరం గాని ఉండేవి కావు. పువ్వు నా కొప్పుకు పూయలేదని ఆ రెమ్మను ద్వేషించకూడదు. పాయసం వంటింట్లోకి తీసుకెళుతూ మనసుకు గొంతిచ్చాను. అంతే. అవాక్కైపోయాడు. కళ్ళింత చేసుకుని నన్నే చూస్తున్నాడు బావ. మరి లేకపోతే ఎంతకని భరించేది? కోపం నిజంగానే వచ్చేసింది. ఏమీ తినకనే ఆఫీస్‌కెళ్ళిపోయాడు. నేనూ తినకనే ఇంట్లో ఉండిపోయాను. కళ్ళు కన్నీళ్లతో నిండగా ఇందు గుర్తుకొచ్చింది. అవును, ఎలా గడిపాం ఆ రోజులను? నా ప్రతి కదలికని, మాటని ఆరాధించే నా నెచ్చెలి. తనంటుండేది. అవునటే హరిత, నేను అబ్బాయినైతే ఎంత బావుండే, నీలాంటి అమ్మాయికి భర్తనయ్యి. ఆ బ్రహ్మకు ఏమొచ్చిందే నన్ను మగాడిగా పుట్టిస్తే? ఆపుతావా? నా వార్నింగుకు భయపడి ఆగిపోయేది. బావపై నా ఇష్టం, ప్రేమ, ఆశ, ఆరాధన సమస్తం తెలుసు. హెచ్చరించేది కూడా. ఎదుటివారెవరైనా సరే మనపై కంటే ఎక్కువ ఆశలు వాళ్ళపై పెట్టుకోవద్దని. అయినా దాని ఫిలాసఫీ దానిది. నా ఆరాధన నాది. ఉత్తరం రాయడం ప్రారంభించా ఇందుకి. మనసును అక్షరాలుగా మలిచి. పూల చెట్లకు నీళ్లు చల్లుతుంటే వచ్చాడు. ఉదయం తాలూకు మరక ఇంకా చెరిగిపోలేదనుకునేలా నీరసంగానే కనబడ్డాడు. పని కానిచ్చేసి కాఫీ అడిగాను. సమాధానం రాకపోయేసరికి కాఫీ తేనా మళ్ళీ అడిగాను నేనే. తలెత్తి చూసి వద్దు, తలనొప్పిగా ఉంది అంటూ కళ్ళు ఇంకాస్త గట్టిగా మూసుకున్నాడు. ఎందుకో కాసేపయ్యాక కళ్ళు తెరిచాడు. ఆయన్నే చూస్తున్నా కొంచెం బాధగా. బామ్ రాయనా? తల అడ్డంగా ఊపుతూ కళ్ళు మూసుకున్నాడు. నుదురుపై నా చేయి పడగానే అదిరిపడి చూశాడు. మౌనంగా నా పని కానిస్తున్నాను. తననలా స్పృశించడం అదే మొదలు. తల వేడిగా ఉంది నిజమే. అలా తనపై వంగినప్పుడు నా పమిట నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తన్ని తాకుతున్నాయి. రాస్తుంటే హాయిగానే ఉన్నా ఏమనుకున్నాడో. ఇక చాలు థాంక్స్ అని కళ్ళు తెరిచాడు.
ఎందుకు కళ్ళల్లో నిండాయో నీళ్ళు ఇద్దరికీ. కళ్ళు కళ్ళు కలిసినా ఆ మసకలో గుర్తించలేదు కన్నీళ్లను. నీకంత నిస్తేజంగా ఇక్కడనిపిస్తే వెళ్ళొచ్చు. భోజనం చేసి వీక్లీ చదువుతూ నేను పుట్టింటికెళ్ళొస్తానన్న మాటకి సమాధానం ఇచ్చాడు. అది కాదు, అమ్మను చూడాలనిపిస్తోంది నెమ్మదిగా చెప్పాను నేను. కొన్ని నిమిషాలాగి, సరే అన్నాడు నన్నే చూస్తూ. ఆనవాయితీ అయితే ఇద్దరం కలిసి వెళ్ళాల్సింది. కానీ తానెలాగో రాడు. ఎలాగైనా మేనేజ్ చేయాలనుకుంటూ ఇల్లు చేరుకున్నాను. అమ్మ ఎదురొచ్చింది. ఇంకెవరి కోసమో వెనక్కి చూస్తూ ఆగిపోయింది. తను రాలేదు పనుండి అంటూ ఇంట్లోకి నడిచా నవ్వుతూ. నా నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తూ అందర్నీ నమ్మించా. బాగా చూసుకుంటున్నాడని. కానీ పక్కింటి సుజాత వదినకి మాత్రం దొరికిపోయాను. ఇదన్నమాట సంగతి అంటూ దీర్ఘాలు తీసింది. నీకు బాగానే ఓపిక ఉందిలే పిల్లా, కావాలని కోరుకుని చేసుకున్నావుగా, నిరీక్షించు అంది. నేను నవ్వుతూ తన్నే చూస్తున్నాను. ఇందు తర్వాత ఈమె నా బెస్ట్ ఫ్రెండే. చాలా మంచిది. ఎదుటివారి మనసును చదవడం తెలిసిన మనిషి. సరేగాని మీ ఆయన నిన్నేమని పిలుస్తాడోయ్? ఏమనడు. పోనీ నువ్వేమని పిలుస్తావోయ్? తల ఎగరేసింది. అడ్డంగా తలూపాను. మీ ఆయన మీద నీ అభిప్రాయం సాధ్యమైనంత పెద్దదిగా చెప్పు చూద్దాం అంది ముసిముసిగా నవ్వుతూ. క్షణమాగి మా వారు అంటూ తల పక్కకి తిప్పుతుంటే సిగ్గుపడడానికి ఏం జరిగిందని చెప్పమంటూ బుగ్గగిల్లింది. మా వాసు చాలా సెన్సిటివ్ అండ్ సిన్సియర్. నీకు తెలుసుగా. రూపురేఖలు, అందచందాలు, కన్నెపిల్ల చూసిందంటే కలలు కనడం ఖాయం. ఏ వ్యసనాలు లేవు. ఆ కళ్ళు, ఆ నవ్వు, ఆ మనసు మనలాంటి వారికైతే అసూయ పుట్టిస్తాయి. తను నా వాడని గుర్తుకొచ్చినప్పుడల్లా ఎంత సంతోషమేస్తోందో అంటూ ఆగాను. వదిన నా తల నిమురుతూ, పిచ్చిపిల్ల, నువ్వెంత అమాయకురాలివి. బంగారం కావలసినంత చెంతనే ఉంచుకుని ఏ ఆభరణం ధరించకుండా ఎలా ఉంటున్నావు చూడు. మనసు విప్పి మాట్లాడడు. కంటి నిండా చూడనే చూడడు. తాకడానికి అర్హత లేనట్లు యంత్రంలా ప్రక్కనే ఉన్నా నువ్వెంతగా తనను ప్రేమిస్తున్నావ్? అన్నీ సమకూర్చే భర్తలనే ఈ కాలం భార్యలు ఇంకా వేధించుకు తింటుంటే నీకు వారికి తేడా ఆయనకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో. వదిన కళ్ళల్లో నీళ్లు పొరలు నాకు పరుచుకున్నాయి. ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుని ఇంట్లోకొచ్చాను. తెల్లారితే నీ పుట్టినరోజు కదే అంటూ ఉండమంది అమ్మ. బావకి వంట చేసుకోవడం రాదని, నన్ను చూడకుండా ఉండలేడని అబద్ధం చెప్పి ఈ పుట్టినరోజుకు తనతోనే ఉండాలని ఇంట్లోంచి బయటపడ్డాను. నిజం చెప్పాలంటే నాకే బావను చూడాలనిపించింది. సాయంత్రం అయింది. ఇంట్లోనే ఉన్నాడు బావ. గుమ్మంలో అడుగు పెట్టానో లేదో సువాసన గుప్పుమంటూ వస్తోంది. బ్యాగ్ అక్కడ పెట్టేసి కిచెన్ వైపు నడిచా. అప్పుడే స్నానం చేసినట్లు కడిగిన ముత్యంలా కనబడుతున్నాడు. కాఫీ కప్పు ఫ్లాస్కుతో వెనక్కి తిరిగాడు నిమిషం గడిచాక. అంతే, కళ్ళల్లో ఆశ్చర్యం, ముఖంపై క్షణకాలం సంతోషం ఒకేసారి తళుక్కుమన్నాయి. వంట తానే చేశాడు. నాకైతే అంతా ఆశ్చర్యమే. నలుడికి శిష్యుడేమో రుచిగానే ఉంది. రాత్రి ఎవరి తపస్సులో వారు లీనమై ఉండగా తనే ఉదయం గుడికెళ్దాం అంటూ నన్నే చూస్తున్నాడు. నేనెందుకు అనలేదు. తలెత్తి చూశానంతే. పూజ ముగిశాక మెట్ల మీద పక్కపక్కనే కూర్చున్నాం. కళ్ళెంత లోతుకి పోయి ఉన్నాయి. రాత్రి బావ నిద్రపోలేదని ఇట్టే తెలుస్తోంది. నాపై కోపం రావడం లేదా నీకు? అన్నాడు. ఏ అక్షరమూ లేని తెల్ల కాగితంలా నా ముఖం భావరహితంగా పెట్టాను. ఓ నిమిషం గడిచాక హరి అన్నాడు. తొలకరి చినుకులు మీద రాల్చినట్టు ఒళ్ళంతా పులకరించిపోయింది. ఆ తన్మయత్వం బహుశా నా జీవితంలో అప్పటివరకు అనుభవించి ఉండను. మనసుకు చక్కిలిగింతలు పెట్టినట్లు ఇన్నాళ్ల మా అనుబంధంలో తొలిసారిగా గుండె గదులు తోసుకొని వచ్చిన పిలుపది. మడత విప్పని కాగితమొకటి చేతిలో పెట్టాడు. అలాగే చూస్తున్న నాకు, అది ఇందుకి నేను రాసిన ఉత్తరమే. పోస్టు చేయడం మర్చిపోయాను. అందులో ఏముందో నాకు తెలీకపోతే కదా. అయినా కళ్ళు అక్షరాల వెంట పరుగు తీశాయి. ఇష్టసఖి ఇందుకి, నీకు తెలుసా, నా జీవితంలో బావను పెళ్లి చేసుకోవడం ఒక మధుర స్వప్నం. దానికోసం నేనెన్నాళ్లు పరితపించాను, కలలు కలబోశాను. పెళ్లి వరకు నిజమే జరిగింది. అయితే మా మధ్య కొలవలేనంత దూరం, కలపలేనంత ఎడబాటు. నేను బావను ప్రేమించాను. బావ మరొకరిని ప్రేమించాడు.
బావ నాకు అందాడు. బావకు ఆమె చెందలేదు. మేమిద్దరం భార్యాభర్తల్లా గడుపుతున్నాం. జీవించడం లేదు. ఎన్ని ఆశలల్లుకున్నాను. ఎన్ని ఊసులు పోసిగుచ్చాను. ఎన్ని సిగ్గులు దాచుకున్నాను. ఇవన్నీ, ఇవన్నీ ఏవి? నేననుకున్నదంతా భ్రమ. ఆయన్ని ప్రతి క్షణం నా ఒడిలో ఊహించుకుని ఎన్నో రాత్రులు దాటాను. తనోసారన్నాడు, మనసు దృఢంగా ఉన్నంత కాలం ఏ క్షణం బలహీనమైంది కాదట. మరోసారంటాడు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మూర్ఖంగా జీవితాన్ని అర్పించుకోరని. ఇవన్నీ నాకేం బాధ కలిగించలేదు. నేను బావను ప్రేమించా, ఆరాధించా. ఇంకా అంతకంటే ఎక్కువ ఏదైనా ఉంటే అదీ చేశా. కన్నీళ్లతో బ్రతిమలాడను, పరువంతో వలవేయను, అవకాశం కోసం వేచి చూడను. ఇలాగే బ్రతకగలను. కొందరు ప్రేమ కోసం ఏదేదో త్యాగం చేస్తుంటారు. నేను నా జీవితాన్నే అలా చేస్తే తప్పేముంది? అదే నాకు తృప్తయినప్పుడు. ప్రేమించిన వారి కోసం నడవమని హృదయాన్ని పరిస్తే వారికది ఒక్కోసారి విసుగనిపిస్తుంది కదూ! బావ ఏనాటికైనా నావాడే. అవును. ఏదో ఒకరోజు నేను ఆ అదృష్టవంతురాలిని కానా? చెప్పు. ఆశ గుడ్డిదైనా, మూగదైనా మనశ్వాసే కదూ! తల వంచుకొని అలాగే కూర్చున్నా. బావ నోరు విప్పాడు. ఇతరుల ఉత్తరాలు చదవకూడదు. అయినా చదివినందుకు నన్ను క్షమించు. ప్రేయసి కోసం నా జీవితాన్నిలాగే గడపగలను. నన్ను నేనే దూరం చేసుకుని, నేను లేని నన్ను భరిస్తూ ఎన్నాళ్ళైనా ఉండగలనేమో కానీ, నువ్వేం నేరం చేశావు? నా వల్ల నీకెందుకు ఈ శిక్ష? నా ప్రియురాలు దూరమైందని ఆ కోపం నీపై ఎందుకు చూపించాలి? నాకైతే అంతా అయోమయం. గొంతు మాట్లాడుతుందన్న విషయం మర్చిపోయానన్నట్లు చూస్తున్నాను. గడిచిపోయిన దాన్ని బాగుచేయలేక, ముందున్న దాన్ని పూర్తి చేయలేక రోజులు జారవిడవడమా జీవితమంటే? భవిష్యత్తు గూర్చి కలలెన్నో కంటాం కానీ అన్నీ నిజమవుతాయా? అనుకున్నది అందలేదని జీవితాన్ని గాలికొదిలేస్తే పలాయనవాదమవుతుంది. కొన్ని జీవితాలు ఎప్పటికీ చిగురించవని చుట్టూ ఉన్నవాళ్ళకి నీడనివ్వకుంటే ఎలా? నేను ప్రేమించాను. చేరువ కాలేకపోయాను. నువ్వు ప్రేమించావు. చేరువగానే ఉన్నా దూరతీరానివయ్యావు. నా ప్రేమలో స్వార్థముంది. కానీ నీ ప్రేమలో స్వచ్ఛమైన ఆరాధన ఉంది. ఆగాడు. నాకు గుండె ఆగిపోతుందేమోనన్నంతగా ఉద్వేగంగా ఉంది. నువ్వే గెలుస్తున్నావు. నీ ప్రేమే గెలుస్తోంది అంటూ దోసిట్లో పట్టుకున్నాడు ఓ గులాబీ పువ్వును. గుడిగంటలు, భక్తి గీతాలు, పరిమళ ప్రశాంతత ఇవన్నీ లేనట్లే నిశ్శబ్దం నేనైపోయా. కళ్ళనే కాదు నన్ను నేనే నమ్మలేకపోతున్నా. ఆ చూపులు వెన్నెల వెలుగులా నాపై జాలువారుతున్నాయి. ఆ కళ్ళలో నా రూపం స్పష్టంగా కన్నీటి నిలువుటద్దాల్లో మెరుస్తూ. తల్లో పెట్టమన్నట్లుగా వెనక్కి తిరిగా. మెడని తాకనట్లు తాకుతూ నా తలలో తన హృదయం ఎంత సుతారంగా అమర్చుతున్నాడో ఆ పారవస్యంతో కళ్ళు మూసుకున్నాడు. పెదాలు ఎప్పటిలాగే ఆ పదాలు ఉచ్చరించాయి. ఏంటి నువ్వేదో గుసగుసగా చెప్పవా? ఉహు అన్నాను కళ్ళతో నవ్వుతూ. చెప్పవా? నిలువునా కరిగించే చూపుతో మళ్ళీ అడిగాడు. ఇంటికెళ్ళాక అంటూ చేయి పట్టుకున్నాను. ద్వారం దాటుతూ అప్రయత్నంగా కనులు వెనక్కి తిరిగి గుడిలోకి చూశాయి. ఆ రోజు నా పుట్టినరోజని బావకు తెలీదు. వేద మంత్రాలు, భక్తి గీతాలు, గుడి గంటలు, నా గుండె చప్పుళ్ళు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సందడికి తప్పిపోతానన్నట్లుగా ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాను మా వారి చేతిని. వాసు ఐ లవ్ యూ అని వినబడకుండా అంటూ. కథ సమాప్తం.